మాకు చెప్పదగిన విషయం ఏంటంటే మా మహిళలకు పెట్రోల్ బంక్ ఇవ్వడం మా సీఎం సార్ గారికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా సీఎం సార్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడంటే మా మహిళల తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒక పెట్రోల్ బంక్ అంటే ఒక పెట్రోల్ బంక్ నిదర్శనం మేము ఇప్పుడు చేసినామంటే మా సార్ మమ్మల్ని ఇప్పుడు మా సీఎం సార్ గారు మమ్మల్ని కోటేశ్వరులను చేయడానికి ఒక నిదర్శనం అని అనుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం ద్వారా ఇట్లే మేము కొన్ని ఇంకా ఎదగాలని మా మహిళలని మా సార్ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మా జిల్లాలో కాలేజీ కూడా ఓపెన్ చేస్తున్నారు. అది చాలా తగ్గ విషయం. మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు. మాకు మహిళలకు వచ్చేసి మా సీఎం సార్ గారు ఏం చేశారంటే ఎక్కడ వెళ్ళినా ఫ్రీ మా రాష్ట్రంలోనే తిరగడానికి చాలా అదొకటి ఉపాయం చేశారు. ఇల్లు లేని వాళ్ళకు కూడా మా సారు ఇండ్లు కూడా ఇస్తున్నారు. పేద కుటుంబాలను గుర్తించారు. అయితే రైతు భరోసా కూడా చేశారు. అలా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా మహిళల్ని చాలా మంచిగా చూస్తున్నారు. మా సీఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ మాకు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ రావడం అంటే చాలా అదృష్టం సార్. మాకు ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టము. మొదటి స్థానం మా నారాయణపేట జిల్లాకి రావడం అంటే చాలా అదృష్టం. పెట్టుబడి ఉండాలి సార్. మేము కూడా మాకు సీఎం సార్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరేంటంటే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చాలా లాభాలు కూడా పొందడం జరిగింది. చాలా అంటే చాలా సార్. చాలా ఏంటివి అనంటే సార్ మేము ఫ్రీ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రావడం జరిగింది. చాలా అదృష్టం సార్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ మొట్టమొదటిసారిగా ఇది అంటే సార్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఈ పొజిషన్ రావడం అంటే చాలా అదృష్టం సార్. మాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా సంఘాల గురించి కూడా కొద్దిగా డెవలప్ కూడా కావడం జరిగింది సార్. డెవలప్ కూడా అయినాయి. ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ చెప్పుకోవాల్సింది డెవలప్ అయి ఉంది సార్. రాష్ట్రంలో మొట్టమొదటిగా మాకు పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యేందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. ప్రభుత్వందే మా గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 6 గుంటలు ఇచ్చారు సార్. అయితే 6 గుంటల ల్యాండ్ తీసుకొని మా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో గతంలో ఉన్న కలెక్టర్ సారు మాకు ఈ గవర్నమెంట్ ల్యాండ్ 6 గుంటలు చూపించడం జరిగింది సార్. ఇప్పుడు నా కలెక్టర్ మేడం గారు కానీ మా ఎమ్మెల్యే మేడం గారు కానీ ఫుల్ సపోర్ట్తో ఈ పెట్రోల్ బంక్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో 1,10,00,000 కంపెనీ వాళ్ళు దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మా జిల్లా సమైక్య నుండి 20 లక్షలు ఖర్చు పెట్టాం. వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు మనకు లీజుకు తీసుకొని 20 సంవత్సరాలు లీజుకు తీసుకొని నెలకు 10,000 రెంటు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సారు మాకు ఇట్లాంటి మహిళలు ఇట్లా ఎదగాలని మమ్మల్ని ప్రోత్సహించి మహిళా శక్తి ద్వారా ఇవన్నీ యూనిట్లు ఇవ్వడం పెట్రోల్ బంక్ పెట్టించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. మా ముఖ్యమంత్రి సార్ గారికి మా పెట్రోల్ బంక్కి వస్తారో లేదో మాకు అనుకున్నాం సార్. ఖచ్చితంగా వస్తామని మాకు వరంగల్ మీటింగ్లో కూడా మా అధ్యక్షులు సీఎం సార్ గారికి ఇన్వైట్ చేసింది సార్. ఆ మీటింగ్లో ఖచ్చితంగా వస్తున్నామని చెప్పేసి అదే చెప్పిన విధంగానే మా సార్ మా బంక్కు కూడా వచ్చేయడం జరుగుతుంది సార్. అంతేగాని మాకు సారు ప్రజలకు మా ఊర్లలో మాకు సీఎం సార్ పెట్రోల్ బంక్కి వస్తాడు అని చెప్తే వాళ్ళు ఎవ్వరు నమ్మలేదు. మా బంకుకు సార్ మా బంకుకి ఎలా వస్తారమ్మా అని కూడా చెప్పారు సార్. చెప్తే మాకు ఇప్పుడు సార్ వస్తున్నారు అంటే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మాకు సార్ రాడు అని అనుకున్నాం సార్. ఖచ్చితంగా వస్తున్న దానికోసం మాకు ఇంకా చాలా సంతోషం. గత ప్రభుత్వంలో మహిళలకు అనేది ఒక గుర్తింపు అనేది లేకుండే సార్. ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా మా మహిళలకి ప్రత్యేకంగా సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరు మనకు ప్రోత్సహించే వాళ్ళు కదా సార్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్ కానీ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క మహిళలకు ప్రత్యేకంగా గ్రామ సంఘం అధ్యక్షులు ఏడుందమ్మా వీడికి రావాలి మాకు మీటింగ్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అలా చెప్పడం జరుగుతుండే లేదు సార్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఇప్పటికీ మన సారు ఇప్పటికీ 4 సార్లు మన కాన్స్టిట్యూషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతిసారి మేము పోవడం జరుగుతుంది. దాంట్లో మాకు ఇంతకుముందున్న ప్రభుత్వం ఎప్పుడు ఇలా ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయలేదు. మన సార్ వచ్చినాకనే ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే స్కూళ్ళలో వంటలు చేయడానికి కానీ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సార్ వచ్చిన తర్వాతనే చాలా వరకు ఆడవాళ్లకు న్యాయం జరుగుతుంది. అలాగే మన సార్ చేసిన మన పిల్లల ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా చాలా మంచిగా చేస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. సార్కి ధన్యవాదాలు చెప్తున్నాం. ఫస్ట్ మాకు మహిళలు దేంట్లో తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మాకు ఇంతవరకు మా 32 జిల్లాల్లో ఎక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయలేదు. 32 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా వెనుకబడిన జిల్లా నారంపేట. ఇప్పుడు మా నారంపేట జిల్లా సైడ్ ప్రతి ఒక్క జిల్లా చూస్తుంది నారంపేట అంటే ఇది. నారంపేట జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం మాకు చాలా గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్ సార్ వాళ్ళకి కానీ, ముఖ్యమంత్రి సార్ గారికి మా ధన్యవాదాలు.